చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రాబరీ కేసును పోలీసులు కేవలం 4 రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి చందానగర్ ఎస్హెచ్ఓ శ్రీధర్తో కలిసి రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ జూలై 22వ తేదీ రాత్రి చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని హుడా కాలనీలో ఒంటరిగా ఉన్న బాధితుడి వద్దకు త్రాగునీరు అడిగే నెపంతో వెళ్లిన 2 నిందితులు అనంతరం కత్తితో బెదిరించి దాడి చేసి రెడ్మీ నోట్ 11 ప్రో మొబైల్ ఫోన్ దోచుకుని పరారయ్యారని తెలిపారు. ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూలై 26న 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అరెస్టైన నిందితులు ఉజార్ల విష్ణువర్ధన్, దండగుల భానుప్రసాద్లుగా గుర్తించినట్లు తెలిపారు. విచారణలో ఈ కేసుతో పాటు మొత్తం 11 కేసుల్లో తమ ప్రమేయాన్ని నిందితులు అంగీకరించారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 5 చోరీకి గురైన మోటార్ సైకిళ్లు, ఒక రెడ్మీ నోట్ 11 ప్రో మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ప్రధాన నిందితులపై గతంలో కూడా రాబరీ, వాహన చోరీ, ఇతర నేరాలకు సంబంధించిన పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అపరిచితులను నమ్మి ఇళ్లలోకి అనుమతించొద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు చందానగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఒకతని పేరు విష్ణువర్ధన్, ఇంకొక అతని పేరు భానుప్రసాద్. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాలుగా నేర ప్రవృత్తి కలిగి ఉండి నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు జూనియర్గా ఉన్నప్పుడే, మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళు నేరాలు చేయడం స్టార్ట్ చేసినారు. ఈ విష్ణువర్ధన్ అనే అతను ఇప్పటి వరకు మొత్తం 11 నేరాలు చేసినాడు. అలాగే భానుప్రసాద్ అనే అతను మొత్తం 14 నేరాలు చేయడం జరిగింది. ఈ విష్ణువర్ధన్ అతను దాంట్లో 2 రాబరీ కేసులు, 2 పోక్సో కేసులు కూడా ఇతని మీద, విష్ణువర్ధన్ మీద ఇంతకుముందు అయినాయి. మొన్ననే డిసెంబర్లో ఒకతను రిలీజ్ కావడం జరిగింది. అట్లా జనవరిలో ఒకతను జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాలు జైల్లో ఉండి అన్ని కేసులు ఒప్పుకున్న తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఈ నేరాలని మళ్ళీ కంటిన్యూ చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. ఈ భానుప్రసాద్ అనే అతను ఇక్కడ పాపిరెడ్డి కాలనీలో ఉంటాడు. ఇతను విష్ణువర్ధన్ ఇక్కడ మల్లేపల్లిలో ఉంటాడు. ఇద్దరికి మ్యారేజ్ అయింది. ఒకతను విష్ణువర్ధన్ మేస్త్రిగా పనిచేస్తాడు. ఈ ప్రసాద్ ఇప్పుడు భానుప్రసాద్ పెయింటర్గా పనిచేస్తాడు. వీళ్ళు మొదటి నుంచి వీళ్ళు కలిసే అఫెన్సెస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం మొన్న దాంట్లో మొన్న మేము ఒక అఫెన్స్ మన దగ్గర చిన్న పాపిరెడ్డి కాలనీ దగ్గరలో ఒక బిల్డర్ ఉండేది. అక్కడ పోయి అక్కడ వాచ్మెన్ అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న ఫోన్ గుంజుకొని చాకు పెట్టి అతనికి చాకు తోటి ఇంజురీ చేసి అతని ఫోన్ గుంజుకొని పోవడం జరిగింది. అలాగే దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏమంటే ఇద్దరు కలిసి 11 నేరాలు చేశారని తెలిసింది. దాంట్లో 2 రాబరీలు ఉన్నాయి. అంటే దీంట్లో వివిధ ప్లేసులు ఉన్నాయి. మంగళాట్లో చేయడం జరిగింది, కేపీహెచ్బి, భువనగిరిలో చేయడం జరిగింది, యాదగిరిగుట్టలో చేయడం జరిగింది, చందానగర్, అట్లా కూకట్పల్లి. ఇన్ని ప్లేసులలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా నైట్ పూట తిరుగుతూ వీళ్ళు కొంత గాంజా, కొంత మద్యం సేవించి నైట్ పూట తిరుగుతూ ఉంటారు. ఎవరైతే ఒంటరిగా పోతుంటారో ఆ పిల్లవాళ్ళని లిఫ్ట్ అడిగేసి అతన్ని పట్టుకొని అతన్ని ఇందాక మీరు ఆల్రెడీ చూడడం జరిగింది. వాళ్ళని ఎవరు లేని ప్రదేశం, మారుమూల మా నిర్మానుష్య ప్రదేశం తీసుకెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వాళ్ళ దగ్గర ఉన్న చైన్లు కానీ, వాచ్లు కానీ, ఫోన్లు కానీ ఏది ఉంటే అది గుంజుకొని తీసుకుపోవడం. అట్లాగే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా తీసుకొని పోతారు. వీళ్ళు తీసుకుని వెళ్ళి దాన్ని వాడుకొని ఇంకా వేరే అఫెన్స్ చేయడానికి వాడుకొని దీన్ని వదిలేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా అఫెన్సులు చేస్తూ 11 అఫెన్సులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వీడిని విచారిస్తున్నాం. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ రోజు వరకు 5 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది, ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా నేర ప్రవృత్తిని మానకుండా ఇంకా ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళని తదుపరి చర్యల నిమిత్తం వీళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో మా క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈ క్రైమ్ టీమ్ వాళ్ళు సాదిక్, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి వీళ్ళంతా కూడా బాగా వర్క్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమన్నా